నమస్కారం ఘంటారావానికి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు తిరుమలలో కొనసాగుతున్న శాంతి హోమం కల్తీ నెయ్యి అపచారానికి ప్రాయశ్చిత్తంగా ప్రత్యేక పూజలు ముంబై నటి కేసులో విద్యాసాగర్ కు వచ్చే నెల 4 వరకు రిమాండ్ విజయవాడ సబ్ జైలుకు తరలింపు మారేడుమిల్లి జలపాతం నుంచి 2 మృతదేహాలు వెలికితీత గల్లంతైన మరో యువకుడి కోసం గాలింపు ముమ్మరం అంబటి అపార్ట్మెంట్ కు ఏడాది క్రితమే రైల్వే శాఖ ఎన్ఓసీ రద్దు నిర్మాణాలు నిలుపుదల చేయని అధికార యంత్రాంగం భారత్ అవకాశాల స్వర్గధామమన్న ప్రధాని మూడో విడతలో సమున్నత లక్ష్యాలతో పనిచేస్తున్నామని వెల్లడి లడ్డూ కల్తీకి సంబంధించి తిరుమల శ్రీవారి ఆలయంలో శాంతి హోమం ఉదయం 6 గంటలకు ప్రారంభమై కొనసాగుతోంది. ఆలయంలోని యాగశాలలో హోమం నిర్వహిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. జంతు కళేబరాలతో కలుషితమైన నెయ్యితో లడ్డు తయారు చేయడంతో అపవిత్రమైన కార్యక్రమానికి ప్రాయశ్చిత్తం చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాయశ్చిత్త కార్యక్రమాలు చేపట్టింది. ఉదయం 6 గంటలకు తిరుమల ఆలయంలోని బంగారు బావి సమీపంలో ఉన్న యాగశాలలో శాంతి హోమాన్ని నిర్వహిస్తున్నారు. ఋత్వికులు, పండితులు, ఆగమ పండితులు, ప్రధాన అర్చకుల ఆధ్వర్యంలో ఈ శాంతి హోమం జరుగుతోంది. ఉదయం 6 గంటలకు హోమం ప్రారంభమైన తర్వాత వాస్తుహోమం నిర్వహించారు. వాస్తుహోమం నిర్వహించిన తర్వాత అర్చకులు, ఆగమ పండితులు అందరూ వాస్తు శుద్ధి కార్యక్రమం చేపట్టారు. వాస్తు శుద్ధి కార్యక్రమంలో భాగంగా కల్తీ అయిన నెయ్యి వినియోగించిన అన్ని ప్రాంతాలకు వెళ్ళి వాస్తు శుద్ధి కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా తిరుమల ఆలయంలోని ప్రధాన ఆలయంలో అన్నప్రసాద పోటు, ఆ తర్వాత బూందీ పోటు, అదేవిధంగా లడ్డూ పోటు, మరోవైపు లడ్డూలు విక్రయించిన విక్రయశాలల్లో పూర్తిగా వాస్తుశుద్ధి నిర్వహించారు. వాస్తుశుద్ధి అనంతరం తిరిగి ఆలయంలో శాంతి హోమం కొనసాగుతోంది. ఈ శాంతి హోమం 9:30 గంటల వరకు సాగనుంది. 9:30 గంటల తర్వాత శాంతి హోమం ముగింపుగా పూర్ణాహుతి నిర్వహించనున్నారు. పూర్ణాహుతి అనంతరం పంచగవ్యాలతో ప్రోక్షణ చేయనున్నారు. ఈ ప్రోక్షణలో భాగంగా ప్రధాన ఆలయం అంటే ఆనంద నిలయంతో పాటు గర్భగుడిలోను, మరోవైపు బంగారు వాకిలి, అదేవిధంగా సన్నిధిలోని వివిధ ప్రాంతాలలో పంచగవ్యాలతో ప్రోక్షణ చేయనున్నారు. ప్రోక్షణలో భాగంగా శ్రీవారి ఆలయంలో ఉన్న ఉకులామాత ఆ పోటు, అదేవిధంగా స్వామివారికి నిత్య కైంకర్యాలలో భాగంగా సమర్పించే నైవేద్యాలను తయారు చేసే అన్నప్రసాద పోటును సైతం ఈ పంచగవ్యాలతో ప్రోక్షణ చేయనున్నారు. కొద్దిసేపటి క్రితమే శాంతి హోమం ప్రారంభమైంది. 6 గంటలకు వాస్తు హోమం తర్వాత వాస్తు శుద్ధి తర్వాత శాంతి హోమం కొనసాగిస్తున్నారు. శాంతి హోమం పూర్తయ్యాక పూర్ణాహుతి అనంతరం పంచగవ్య ప్రోక్షణలో భాగంగా పూర్ణాహుతి సమయంలో వివిధ వైదిక కార్యక్రమాలలో భాగంగా చేపట్టాల్సిన అన్ని శాంతి హోమంతో పాటు వివిధ వైదిక కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత పూర్ణాహుతి చేపట్టున్నారు. పూర్ణాహుతి తర్వాత మాడవీధులు 4 మాడవీధుల్లో కూడా పంచగవ్యాలతో ప్రోక్షణ చేయనున్నారు. 4 మాడవీధులతో పాటు భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డు ప్రసాదం కొనుగోలు చేసే లడ్డు విక్రయ కేంద్రాలు, అదేవిధంగా లడ్డు తయారు చేసే లడ్డు పోటు, మరోవైపు అన్నప్రసాదాలు తయారు చేసే అన్నప్రసాదాల పోటు, బూందీ పోటుతో పాటు ఉగ్రానంలో కూడా పంచగవ్యాలతో ప్రోక్షణ చేయడం ద్వారా కల్తీ అయిన నెయ్యిని వినియోగించి తయారు చేసి లడ్డు తయారు కావడంతో అపవిత్రమైన భావన నుంచి భక్తులను బయటికి తీసుకొచ్చేందుకు, అదేవిధంగా తిరుమల విశిష్టతను, తిరుమల ప్రాశస్త్యాన్ని, తిరుమల పవిత్రతను పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా ఈ హోమం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టింది. కల్తీ నెయ్యిని విక్రయిస్తున్న, కల్తీ నెయ్యిని సరఫరా చేస్తున్న ఏఆర్ డైరీ ఫుడ్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ సంస్థను బ్లాక్ లిస్టులో పెట్టడంతో పాటు వారి నుంచి నెయ్యి కొనుగోలును ఆపివేశారు. ఆ స్థానంలో
కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించిన నందిని నెయ్యిని కొనుగోలు చేసి నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేసి పూర్వస్థితికి తీసుకొచ్చేలా లడ్డు ప్రసాదాలను పూర్వస్థితికి తీసుకొచ్చేలా నాణ్యమైన రుచికరమైన అదేవిధంగా పవిత్రత కాపాడేందుకు అవసరమైన స్థాయిలో లడ్డూలను తయారు చేసేందుకు చర్యలు చేపట్టిన తిరుమల తిరుపతి దేవస్థానం గతంలో ఎప్పుడూ లేని రీతిలో నెయ్యిని పెద్ద ఎత్తున నాణ్యమైన పరీక్షలు నిర్వహించడానికి వీలుగా కూడా ప్రత్యేకంగా ఇక్కడ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. ఎన్డీడీబీ సహకారంతో దాదాపు 75 లక్షల రూపాయలతో మన దగ్గర జేఈఓ వీరబ్రహ్మం ఉన్నారు, వారిని అడిగి మరిన్నో తెలుస్తున్నారు. సార్, అంటే ఈ అనుబంధ ఆలయాల్లో కూడా ఈ శాంతిక హోమం కార్యక్రమాలు నిర్వహించేందుకు అవకాశం ఉందా? అమ్మవారి టెంపుల్లో మనము ఇలాంటి పవిత్రోత్సవాలు జరిపించడం జరిగిందనమాట. సో దానికి సంబంధించి కంప్లీట్ అయిపోయింది. తర్వాత అనుబంధ ఆలయాలలో ఎక్కడెక్కడ ప్రసాదం ఉందో దాని మీద మళ్ళీ ఒకసారి ఈరోజు ఈవో గారితో డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో అంటే తిరుమల ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలలో కూడా ఈ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రోడక్ట్స్ వారి సరఫరా చేసిన నెయ్యిని వినియోగించే అవకాశం ఉండడంతో ఆయా ప్రాంతాలలో కూడా ఈ శాంతి హోమాలు నిర్వహించి తిరిగి పవిత్రతను చేకూర్చడానికి ఈ అపరాధం నుంచి ప్రాయశ్చిత్త కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా కింద తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో కూడా ఇదే నెయ్యి వినియోగిస్తున్న నేపథ్యంలో అక్కడ కూడా ఈ లడ్డూ పోటు కావచ్చు, ఇతర ప్రాంతాలలో ఈ పంచగవ్య ప్రోక్షణ చేసేందుకు కూడా తితిదే అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అత్యంత ప్రధానంగా తిరుమల ఆలయంలో చోటు చేసుకున్న ఈ అపవిత్రమైన అపచారాన్ని నుంచి ప్రాయశ్చిత్తం కల్పించే లక్ష్యంతో ఓవైపు వైదికపరమైన కార్యక్రమాలు, మరోవైపు పాలనాపరమైన కార్యక్రమాలు రెండు కొనసాగిస్తున్నారు. పాలనాపరంగా అయితే నాణ్యమైన నెయ్యిని కొనుగోలు చేసేది, కల్తీ అయిన నెయ్యిని దూరంగా పెట్టడంతో పాటు కొనుగోలు చేస్తున్న నెయ్యిలో ఎంత మేర నిర్దేశించిన ప్రమాణాలు ఉన్నాయి, వాటి నాణ్యత ఏంటి అన్నది పరీక్షించేందుకు వీలుగా అత్యంత ఆధునికమైన ప్రయోగశాలలు ల్యాబులు ఏర్పాటు చేయడం, ఆ ల్యాబుల్లో ఎప్పటికప్పుడు వస్తున్న నెయ్యిని కొనుగోలు చేసి వాటి నాణ్యతను పరీక్షించడం, మరోవైపు ఇప్పటికే కల్తీ అయిన నెయ్యిని వినియోగించడం ద్వారా చోటు చేసుకున్న అపవిత్రతను అపచారాన్ని తొలగించేందుకు ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు వైదికంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు కూడా ఈ రోజుతో 10 గంటలతో పూర్తి కానున్నాయి. 9:30 గంటలకు శాంతి హోమం పూర్తయి పూర్ణాహుతి ముగిసిన తరువాత పంచగవ్యాలతో అన్నిటినీ ప్రోక్షణ చేయడం ద్వారా తిరుమల లడ్డూను పవిత్రతను తిరిగి పునరుద్ధరించే కార్యక్రమం పూర్తవుతుంది. ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో వినారాయణప్ప, ఈటీవీ న్యూస్, తిరుమల నుంచి. ధన్యవాదాలు నారాయణప్ప. లడ్డూ కోసం స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం స్పష్టం చేసింది. నెయ్యి స్వచ్ఛతను తేల్చేందుకు 18 మందితో ల్యాబ్ ప్యానెల్ను ఏర్పాటు చేశామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. ఆగస్టులో నిర్వహించిన పవిత్రోత్సవాలతో లడ్డూ కల్తీ అపచారం తొలగిపోయిందన్నారు. అయినప్పటికీ భక్తుల్లో ఆందోళన తొలగించేందుకు ఇవాళ శాంతి హోమం చేపట్టినట్లు తెలిపారు. తిరుమల లడ్డూ అపవిత్రమైన నేపథ్యంలో భక్తుల్లో విశ్వాసం నింపేందుకు తగిన చర్యలు చేపట్టామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. గుర్తింపు పొందిన సంస్థల నుంచి స్వచ్ఛమైన నెయ్యి కొనుగోలు చేస్తున్నామని వెల్లడించారు. ఎన్ఏబీఎల్ ల్యాబ్ కి నెయ్యి నమూనాలు పంపించే విధానాన్ని ప్రారంభించామని తెలిపారు. అక్కడ మాత్రమే కల్తీ గుర్తింపు జరుగుతుందని వివరించారు. మంచి రెప్యుటేషన్ ఉన్న సంస్థల నుంచి మాత్రమే మనము ఆవు నెయ్యిని కొనుగోలు చేస్తున్నాము. ఆ రేట్లు కూడా రీజనబుల్ రేట్స్, 475 రూపాయలు ప్రస్తుతానికి ఉన్న రేటు. రెప్యూటెడ్ సప్లయర్స్ ఎవరంటే నందిని ఒకటి, ఆల్ఫా మిల్క్ ఫుడ్స్ అని, ఇవి రెండు కూడా రెప్యూటెడ్ సప్లయర్స్. వీళ్ళు ఇచ్చిన సప్లైస్ కూడా ఆల్రెడీ శాంపుల్స్ ని టెస్ట్ చేయడం జరిగింది ఎన్డీడీబీ ల్యాబ్ లోనే. ఈ శాంపుల్స్ కూడా చాలా కరెక్ట్ గా ఉన్నాయి. 18 మందితో సెన్సరీ ప్యానెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. CFTRI లో మైసూర్లో ట్రైనింగ్ తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే చాలా పారామీటర్స్ మీద, ముఖ్యంగా రంగు, రుచి, వాసన, వీటి మీద నెయ్యి స్వచ్ఛత ఎంతవరకు ఉందని నంబర్స్ ఇస్తారు, రేటింగ్ ఇస్తారు. 0 నుంచి 9 మధ్యలో ఉంటుంది ఆ రేటింగ్. ఓవరాల్ గా రేటింగ్ 7 ఉంటే కానీ, కనీసం 7 ఉంటే కానీ అది మనము తీసుకోము. తిరుమలలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు శ్యామలరావు ప్రకటించారు. ఎన్డీడీబీ వాళ్ళు ముందుకొచ్చి వాళ్లే డొనేషన్ బేసిస్ లో మనము ఆ ఎక్విప్మెంట్ మనకి డొనేట్ చేయడానికి ముందుకొచ్చారు. ఆ ఎక్విప్మెంట్ ఖర్చు 75 లక్షలు. అది
అది కూడా డిసెంబర్లో ఇమ్మని అడుగుతున్నాము. డిసెంబర్ కల్లా వచ్చేలాగా చర్యలు తీసుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాము. అది కూడా డిసెంబర్ జనవరిలో తప్పకుండా వస్తుందని ఆశిస్తున్నాము. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా FSSAI వాళ్ళు తిరుమలలో FSSAI ల్యాబ్ ఏర్పాటు చేయడానికి కూడా వారు ముందుకొచ్చారు. ఇప్పటికే మనకున్న బిల్డింగ్ అది ఐడెంటిఫై చేసి వాళ్ళకి లెటర్ రాయడం జరిగింది. ఆగస్టు 15 నుంచి 17 వరకు నిర్వహించిన పవిత్రోత్సవాలలో తిరుమల సంప్రోక్షణ అయ్యిందని శ్యామలరావు తెలిపారు. భక్తులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించారు. మనం ఆలయంలో నిర్వహించే అనేక కార్యక్రమాల్లో అధికారుల దగ్గర నుంచి కానీ, అర్చకుల వలన కానీ, భక్తుల వలన కానీ తెలుసో తెలియకో ఏమైనా దోషాలు జరిగితే ఆ దోష పరిహారార్థం శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు అనేవి ప్రతి ఏడాది శ్రావణ మాసంలో నిర్వహిస్తాం. దాని ప్రకారమే ఆగస్టు 15 నుంచి 17వ తారీఖు వరకు పవిత్రోత్సవాలని 3 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మొదటి రోజు పవిత్ర ప్రతిష్ఠ, రెండవ రోజు పవిత్ర సమర్పణ, చివరి రోజు పవిత్ర పూర్ణాహుతి నిర్వహించాము. అన్నప్రసాదం పోటు, లడ్డూ పోటుల్లో పవిత్ర జలాలతో సంప్రోక్షణ చేయడం జరిగింది. ఆగస్టులోనే సంప్రోక్షణ చేయడం జరిగింది. దాని తర్వాత పోటులో వెలిసి ఉన్న శ్రీ కృష్ణస్వామి మూర్తులకు పవిత్రాలను కూడా సమర్పించడం జరిగింది. తద్వారా ఏవైనా దోషాలుంటే అవి తొలగిపోతాయి. దీని ద్వారా కల్తీ వలన వచ్చిన దోషం కూడా తొలగిపోయింది. ముంబై నటి కేసులో వైసీపీ నేత విద్యాసాగర్ కు జడ్జి రిమాండ్ విధించారు. వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధిస్తూ జడ్జి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నిందితుడు కుక్కల విద్యాసాగర్ ను విజయవాడ సబ్ జైలుకు తరలించారు. ఈ తెల్లవారుజామున విద్యాసాగర్ ను పోలీసులు జడ్జి ఎదుట ప్రవేశపెట్టారు. నటి కేసులో దెహ్రాదూన్లో విద్యాసాగర్ ను అరెస్టు చేసిన పోలీసులు రైలులో విజయవాడ తీసుకొచ్చారు. అనంతరం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి జైలుకు తరలించారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లి జలతరంగిణి జలపాతంలో గల్లంతైన 3 విద్యార్థుల్లో 2 యువతుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో యువకుడి ఆచూకీ కోసం గాలింపు ముమ్మరం చేశారు. శనివారం జలతరంగిణిలో విహారయాత్రకు వెళ్లి ప్రమాదవశాత్తు 5 వైద్య విద్యార్థులు జలపాతంలో పడ్డారు. వీరిలో 2ని స్థానికులు కాపాడారు. సురక్షితంగా బయటపడి రంపచోడవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే మిరియాల శిరీష పరామర్శించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నేత అంబటి మురళీకృష్ణ గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణంలో అనేక అవకతవకలకు పాల్పడినట్లు ఇప్పటికే అనేక అంశాలను వెలుగులోకి తెచ్చిన ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర గతేడాది మే నెలలోనే రైల్వే శాఖ రద్దు చేసిన ఎన్ఓసీ కాపీని బయటపెట్టారు. రైల్వే శాఖ ఏడాది కిందటే కార్పొరేషన్కు ఎన్ఓసీ కాపీని పంపితే ఇప్పటి వరకు నిర్మాణాలను ఎందుకు నిలుపుదల చేయలేదని ఆయన ప్రశ్నించారు. గుంటూరు నగర నడిబొడ్డున మాజీ మంత్రి అంబటి రాంబాబు సోదరుడు మురళీకృష్ణ నిబంధనలకు విరుద్ధంగా 15 అంతస్తుల భారీ గృహ సముదాయం కడుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వివరించడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆందోళన వ్యక్తం చేశారు. వాస్తవానికి ఆదిత్య ఇన్ఫ్రా అపార్ట్మెంట్స్ ఎన్ఓసీని రైల్వే శాఖ రద్దు చేసిందన్న ధూళిపాళ్ల నరేంద్ర అదే రైల్వే ఎన్ఓసీని తమ సంస్థకు అన్వయించుకుని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ నిర్మాణం మురళీకృష్ణ చేస్తున్నారన్నారు. నిబంధనల ఉల్లంఘన వల్లే రైల్వే శాఖ ఎన్ఓసీని రద్దు చేసిందని, అయినప్పటికీ కార్పొరేషన్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. స్టాప్ వర్క్ ఆర్డర్స్ ఉన్నా కూడా బజరంగ్ అర్బన్ ఇన్ఫ్రాటెక్ సంస్థ పనులు చేయడం వల్లనే పక్కనే ఉన్న నిర్మాణాలు దెబ్బతిన్నాయని నరేంద్ర ఆరోపించారు. కార్పొరేషన్ వ్యవహారం చూస్తే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎమ్యూనిటీస్ బ్లాక్ తవ్వుతుంటే కార్లు దానిలో పడిపోయి పక్క సైట్లకు సంబంధించిన స్థలం కూడా ఇదయ్యి కొత్త కారు కొన్నది దానిలో పడితే కార్పొరేషన్ యంత్రాంగం ఇంతవరకు పని ఆపమని ఒకలా నాకున్న సమాచారం పని ఆపమని ఇంత ముందే ఆర్డర్ ఉంది. పని జరుగుతుంటే ఎందుకు మెదలకుండా ఉన్నారు? కార్పొరేషన్ అధికారులు కూడా కుమ్మక్కయ్యారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. వర్షాల పడో లేకపోతే ఇంకోటో కాదు, బ్లాస్టింగ్ చేయటం వలన అవన్నీ కూడా కూలిపోయింది. బ్లాస్టింగ్ కి అనాథరైజ్డ్ బ్లాస్టింగ్ కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు? కార్పొరేషన్ కి డబ్బులు కట్టాల్సిన అవసరం ఉంటే పని ఎందుకు ఆపలేదని నేను అడుగుతా ఉన్నా. టౌన్ ప్లానింగ్ గానీ కార్పొరేషన్ అధికారులు గానీ కుమ్మక్కవడానికి ఏంటి? రైల్వే ఎన్ఓసి ఏదైతే ఉందో ఆ రైల్వే ఎన్ఓసి నా దగ్గర ఉన్న అనధికారికమైన సమాచారం ప్రకారం 5వ నెల 23లోనే క్యాన్సిల్ చేశారు. చేస్తే పని ఎలా కొనసాగించారు? వారం క్రితం కూడా పని జరుగుతుంది కదా. ఆదిత్య ఇన్ఫ్రా కంపెనీ ప్రారంభ దశలో దాఖలు పరిచిన ప్లాన్, కన్స్ట్రక్షన్, స్ట్రక్చర్లలో ఉన్నదానికి బజరంగ్ ఇన్ఫ్రా పేరు మీద కడుతున్నదానికి తేడా లేదా అని నరేంద్ర నిలదీశారు. ఆన్లైన్లో ఇతరుల పేరుపై ఎన్ఓసీ ఉన్నమాట వాస్తవమని, తప్పుడు ధ్రువపత్రాలు దాఖలు చేసి అక్రమ బదిలీ చేయించుకున్నారని విమర్శించారు. ఈ బదిలీకి సహకరించిన సంబంధిత అధికారులపై చర్యలకు ధూళిపాళ్ల డిమాండ్ చేశారు. రైల్వే శాఖ ఎన్ఓసీ క్యాన్సిల్ అయినప్పటికీ కన్స్ట్రక్షన్ను కొనసాగించడానికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ మాదాపూర్లో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తోంది.
కావోరి హిల్స్ పార్క్ స్థలంలో అక్రమంగా నిర్మించిన నిర్మాణాలను కూలగొట్టింది. ఉదయమే భారీ యంత్రాలతో అక్కడికి చేరుకున్న సిబ్బంది నిర్మాణాలను కూల్చివేసింది. దీనిపై స్థానికుల నుంచి తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. అమెరికా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. बन चुका है वैसा ही डिजिटल हमें ग्लोबल गवर्नेंस का मॉडल ही खड़ा करना पड़ेगा। किसी एक देश का गवर्नेंस रूल्स एंड रेगुलेशन डिजिटल वर्ल्ड के लिए चलने वाला नहीं है और हमारे सामने मॉडल है। एविएशन सेक्टर एक सक्सेसफुल मॉडल है, सब लोग उसको फॉलो करते हैं। तो मैं G20 में इस विषय को मैंने बहुत आग्रह से रखा है, आगे भी मेरा ये प्रयास है। इतना ही नहीं, मैंने ये भी जिस प्रकार से डीप फेक के कारण लोग आज परेशान है तो उसके सामने भी मैंने कहा है कि क्यों न हम जब तक कि समाज तैयार नहीं होता है तब तक एक वाटरमार्क हर इस प्रकार की चीजों पर वाटरमार्क आना चाहिए कि AI जनरेटेड है। तो एक व्यक्ति को लगेगा भाई इस पर मैं भरोसा करूं या ना करूं। और मैं मानता हूं कि आप जैसे जो टेक्नोलॉजी का एक्सपर्ट है, मानव जाति की बड़ी सेवा होगी। ये ठीक है, एक स्टेज आने के बाद शायद जरूरत नहीं पड़ेगी, लेकिन आज हम उस स्टेज पर हैं, हमें जरूरत पड़ेगी। तो वाटरमार्क के साथ AI जनरेटेड वाटरमार्क, ये कोई भी प्रोडक्ट आएगा अगर AI टच है तो ऊपर आएगा ही, ऑटोमेटिक आएगा कि AI जनरेटेड है। उसके लिए रूल्स एंड रेगुलेशन काम नहीं करेंगे, टेक्नोलॉजी विल गिव अ सॉल्यूशन। और इसलिए मैं समझता हूं उस दिशा में भी अगर इतने सारे ब्रेन, आज भारत तेजी से ग्लोबल बायोटेक पावर हाउस के रूप में उभर रहा है। और जैसा आप सब साथियों ने कहा, भारत में बायोफार्मा रिसर्च प्रमोट करने के लिए एक फर्टाइल इकोसिस्टम है। भारत में बड़ी संख्या में साइंटिफिक टैलेंट पूल तो है ही है, भारत का बड़ा और डाइवर्स जीन पूल भी है। भारत की विशालता और विविधता, ये मैं समझता हूं कि वहां एक बार कोई चीज पायोनियर रही है और उसमें प्रयोग हुए हैं तो वो दुनिया में कहीं पर भी वो लागू हो सकते। इतनी विशालता और विविधता वहां भरी पड़ी है। एफोर्डेबल रिसर्च की पॉसिबिलिटी भी है और एफोर्डेबल मैन्युफैक्चरिंग और एश्योर्ड क्वालिटी भी है। बायो सिक्योर एक्ट जो कैपेसिटी गैप क्रिएट का होगा, भारत उसे ट्रस्टेड और एफिशिएंट तरीके से पूरा कर सकता है। बायो मैन्युफैक्चरिंग को बूस्ट करने के लिए हम बायो E3 पॉलिसी लेकर आए हैं। आपके साथ ध्यान में आया होगा, पिछले सप्ताह ही मैंने मेरी कैबिनेट में बायो E3 की पॉलिसी हम लेके आए हैं और एक बहुत फ्यूचरिस्टिक पॉलिसी हमने बनाई है। बायो E3 यानी बायोटेक्नोलॉजी फॉर इकोनॉमी, एम्प्लॉयमेंट एंड एनवायरनमेंट, इन तीनों चीजों को लेकर के मैंने बायो E3 पॉलिसी को बल दिया है। 2030 तक भारत की बायो इकोनॉमी बढ़कर $300 बिलियन की होने की हम संभावना देखते हैं। 2025 तक भारत में 10,000 से ज्यादा बायो स्टार्टअप्स की संभावना मैं देख रहा हूं, जिसके कारण आप कल्पना कर सकते हैं ग्रास लेवल पर कितने बड़े काम की संभावना इस बायो के सेक्टर में भी होने की संभावना मैं देखता हूं। हमारा लक्ष्य है कि हेल्थ सिक्योरिटी और ग्लोबल चैलेंज के सॉल्यूशन देने में भारत लीडरशिप के रोल में हो और जिसमें आप सबका सहयोग बहुत बड़ी हमें ताकत दे सकता है। भारत प्रो प्लैनेट पीपल की अप्रोच को लेकर इंफ्रास्ट्रक्चर बना रहा है, इनोवेट कर रहा है। 2030 तक 500 गीगावाट रिन्यूएबल एनर्जी के टारगेट को अचीव करने के लिए हम एक साथ कई स्तर पर काम कर रहे हैं और इसलिए आपके लिए मैन्युफैक्चर में भी अद्भुत संभावना है। फ्रेंड्स, आत्मनिर्भर और सशक्त भारत की विकास यात्रा में
आप सभी को मैं एक सहयात्री के रूप में, एक सहभागीदारी के रूप में हमेशा मानता हूं, देखता हूं और उस प्रकार से हमारी यात्रा भी रही है, आप सबका अनुभव भी है। और मुझे विश्वास है कि भारत और अमेरिका की टेक कंपनीज मिलकर ग्लोबल चैलेंजेस के समाधान से में अहम रोल निभाएगी। मेरी टीम आपके जो सुझाव मिले हैं उसको भी और आपने जो एक विश्वास व्यक्त किया उसको भी हम उसको बड़ी गंभीरता से लेते हुए आवश्यकता के अनुसार उसको हम फॉलो अप भी करेंगे। मेरे द्वार तो हमेशा खुले रहते हैं। मैं हमेशा एक विद्यार्थी की तरह आप सबसे कुछ सुनता हूं, सीखता भी हूं और गवर्नेंस में उसको लाने का प्रयास भी करता हूं ताकि मेरा देश भी उतना ही तेजी से आगे बढ़े। लेकिन मैं फिर से एक बार आप सब समय निकाल करके आए, मैं आपका बहुत बहुत आभारी हूं और मैं आपका हृदय से आभारी हूं कि आप चिंता किए और इस काम को आगे बढ़ाए हो। बहुत बहुत धन्यवाद जी। వైసీపీ హయాంలో తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా గుండె ధైర్యంతో ఎదుర్కొన్నానని గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విజయవాడలో మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన మత్స్యకార సామాజిక వర్గ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మోపిదేవిని కొల్లు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గత ఎన్నికల్లో వైసీపీ తనకు టికెట్ నిరాకరించడం అవమానంగా అనిపించిందని మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. 5 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులు పెట్టినా, 54 రోజుల పాటు రాజమండ్రి నాకు సంబంధం లేని దాంట్లో హత్య కేసులు పెడితే నిజంగా నాకు చాలా ఎందుకంటే మా కుటుంబం నుంచి కానీ మా తాతగారు, మా నాన్నగారు, మామయ్య గారు ఆయన మంత్రిగా చేసిన ఏ రోజు కూడా ఎవరి మీద ఒక చిన్న మాట కూడా అన్న పరిస్థితి లేదు. అలాగే నేను కూడా వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టాలనే విధంగా తపన పడేవాడిని. కానీ నా మీద హత్య కేసు పెట్టారంటే నిద్రలేని రాత్రులు కలిపి 54 రోజులు కూడా నిద్ర లేకుండా గడిపి బయటకు వచ్చిన తర్వాత అందరూ కూడా సపోర్ట్ చేశారు. ముఖ్యంగా నాకు జన్మనిచ్చింది నా తల్లిదండ్రులు అయితే నాకు పునర్జన్మనిచ్చింది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను. నా రాజకీయ ప్రయాణంలో నేను మొట్టమొదటిగా బాధపడినటువంటి సందర్భం ఏది ఉందంటే మన జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో నేను పోటీ చేయకపోవడం అనేటువంటిది అది విధంగా నేను చాలా అవమానానికి గురైనటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆలోచనతో ఎందుకు నిర్ణయం తీసుకున్నారో తీసుకోవడం జరిగింది. రాజ్యసభకి రిజైన్ చేసి ఆ రోజు నేను ఓపెన్ గా చెప్పాను, ఢిల్లీలోనే చెప్పాను, నేను ఉన్నటువంటి పరిస్థితిలో టీడీపీ తోటి జాయిన్ అయ్యి ఆ పార్టీతో కలిసి ప్రయాణం చేయాలని చెప్పి అనుకుంటున్నాను. కాబట్టి దీనిలో ఎన్నికల ముందు కనుక నేను ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే డెఫినెట్ గా ఆ రోజు వైసీపీకి నేను ద్రోహం చేసిన వాడిని అవుతాను. నేను చేయాల్సినంత నా కమిట్మెంట్ తోటి నా బాధ్యత నేను నిర్వహించాను. కాబట్టి తదనంతరం నేను ఏ పార్టీకి వెళ్ళినా రిజైన్ చేసినా ఏది చేసినా కూడా నన్ను క్వశ్చన్ చేసే రైట్ అనేటువంటిది ఎవరికి లేదు. కాబట్టి నేను ఈ నిర్ణయం తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను. ఆ దిశగా నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. అనంతపురంలోని ఆర్డీటీ స్టేడియంలో త్వరలో అంతర్జాతీయ క్రికెట్ టోర్నమెంట్లు జరిగే అవకాశం ఉందని మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. ఆర్డీటీ వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీని ఆయన వీక్షించారు. మంత్రి పయ్యావుల క్రికెట్ ఆటగాళ్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దులీప్ ట్రోఫీ వీక్షించేందుకు అనంతపురం నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి ప్రజలు రావడం సంతోషంగా ఉందన్నారు. క్రికెట్ కోసం స్టేడియాన్ని అనుకూలంగా తీర్చిదిద్దిన ఆర్డీటీ సంస్థను మంత్రి కొనియాడారు. క్రికెట్ పట్ల ఎంత స్థాయిలో ఉత్సాహం ఉంది అనేటువంటిది కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. ఈరోజు గెలిచినటువంటి టీంని చివరి దాకా పోరాట స్ఫూర్తితో ఆడినటువంటి ప్రతి ఒక్క ఆటగాడిని కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాం. ఖచ్చితంగా అనంతపురం లాంటి రిమోట్ ఏరియాస్లో ఇంత అద్భుతమైనటువంటి స్టేడియం ఉందా అనేటువంటిది ప్లేయర్స్ అందరినీ మాట్లాడుతూ ఉంటే చెప్తున్నారు. పిచ్ చాలా అద్భుతంగా ఉంది, బ్రహ్మాండమైనటువంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకా కొంచెం మెరుగుపరిస్తే ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడేటువంటి స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. ఈ గ్రౌండ్ని ఇంత రూపుదిద్దినటువంటి మాంచో ఫెర్రర్ గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ప్రతి ఏర్పాట్లో కూడా ప్రభుత్వం అడుగడుగునా కూడా జాగ్రత్తలు తీసుకుని అన్ని రకాల సపోర్ట్ని కూడా ఈ గేమ్కి అందించడం జరిగింది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని తన స్థలాన్ని వివాదం చేసి ఆక్రమించేందుకు ప్రయత్నిస్తూ తనపైన తన కుటుంబంపైన కేసు నమోదు చేయడం తీవ్రంగా బాధించిందని సోనో విజన్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేటు లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ భాస్కరమూర్తి అన్నారు.
తాను దౌర్జన్యం చేసినట్లుగా ఖలీల్ రెస్టారెంట్స్ యజమాని చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఆ స్థలాన్ని భూ బదలాయింపు కోసం దరఖాస్తు చేసుకున్నానని, అనుమతి రాకపోవడంతో అక్కడ నిర్మాణాలు ప్రారంభించలేదని తెలిపారు. తప్పుడు పత్రాలతో ఫిర్యాదుదారు స్థలాన్ని దక్కించుకోవాలని చూస్తున్నారని, కోర్టు ద్వారా న్యాయం సాధించగలనే నమ్మకం ఉందన్నారు. తాను కొనుగోలు చేసిన స్థలంలోని గోడను ఖలీల్ రెస్టారెంట్ యజమాని ప్రతినిధులు ధ్వంసం చేసిన దృశ్యాలను మీడియాకు విడుదల చేశారు. ఖలీల్ భాయ్ కానీ వారు కానీ ఇంతవరకు కోర్టులో ఎటువంటి సూట్ కూడా ఫైల్ చేయలేదు. అంతేకాదు తప్ప అంగబలం ఉంది, దౌర్జన్యం చేయగలవు అని చెప్పి పదే వచ్చి మా వాచ్మెన్ కొట్టాం. మంగళగిరి పోలీస్ స్టేషన్ లో నా మీద కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. అందులో వారు ఇచ్చిన కంప్లైంట్ లో ఏమనుందంటే, గత నెల ఆగస్టు 11న నేను, నా తండ్రి గారు, భార్య, కుమారుడు, మేనేజర్స్ వచ్చి వాళ్ళ వాచ్మెన్ బెదిరించాన్ని, యాసిడ్ దాడి ప్రయత్నం చేశాన్ని, అసభ్యంగా ప్రవర్తించాన్ని, కారు కోతలు ఇష్టం వచ్చిన రాతలు రాశారు. 11th ఆగస్టున నేను హైదరాబాద్ లో ఉన్నాను. పెద్దవాళ్ళు పూజ్యులైన నా తల్లిదండ్రుల్ని ఈ కేసులో వాళ్ళ పేరు పెట్టడం నాకు చాలా బాధగా ఉంది. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా తల్లిదండ్రులు కేసు పెట్టిన ఆ సైటు నాకు వద్దు. నేను ఆ సైటులో వచ్చే ఆదాయం నాకు వద్దు. కోర్టు ద్వారా నేను నా ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటాను. కానీ ఆ సైట్లో నేను రూపాయి ఆదాయం తీసుకొని ఆ సైట్ మొత్తం ట్రస్ట్కి రాసేసి అందులో వచ్చిన ట్రస్ట్ ప్రజోపకారానికి ఇద్దామని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చాను.